హలో అండి. మా నాన్నమ్మగారు అయితే అరటికాయ ఫ్రైని ఈ విధంగా చేసేవారు. చాలా టేస్ట్‌గా ఉంటుందండి నార్మల్ దానికంటే. ముందుగా అరటికాయలను 2 భాగాలుగా కట్ చేసుకొని వాటర్‌లో వేసి ఉడకపెట్టుకోవాలి. ఫోర్క్ గానీ, నైఫ్ గానీ పెట్టి చూస్తే ఉడికిందో లేదని తెలుస్తుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని కూడా తీసేసుకున్న తర్వాత జస్ట్ చేత్తోటే ఒకసారి అంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఏమీ ఫోర్స్ మెథడ్ ఏమీ యూజ్ చేయనవసరం లేదు. ఈ విధంగా అంతటిని కూడా చేసేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నిటిని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చూపిస్తున్న తాలింపు దినుసులన్నిటిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లిని మాత్రం ఇలా దంచుకుని వేసుకుంటే ఆయిల్లో వేగినప్పుడు చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న అరటికాయ మిశ్రమాన్ని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ వేగనిస్తే చాలు. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా. నార్మల్గా డైరెక్ట్గా చేసుకునే అరటికాయ ఫ్రై కంటే ఇది చాలా బాగుంటుందండి. అది కొంచెం వగరుగా ఉంటుంది, కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.